వెల్కమ్ టు హర్షిత్ ఇన్స్టిట్యూట్ యూట్యూబ్ ఛానల్. ఏపీ మరియు తెలంగాణలో బెస్ట్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ యూట్యూబ్ ఛానల్గా ప్రజెంట్ హర్షిత్ ఇన్స్టిట్యూట్ డెవలప్మెంట్ అవుతుంది. అలానే మంచి మొబైల్ యాప్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి హర్షిత్ ఇన్స్టిట్యూట్, దీంట్లో ఫ్రీగా అన్నీ ఉన్నాయి, చూసుకోండి. రేషియోస్ ఆఫ్ రాణీస్ అండ్ కోమల్ ఏజెస్ ఇస్ 3:5 respectively. Ratios of Komals and Pooja age is 2:3. So Rani and Komal 3:5 and Komal and Pooja 2:3. If Rani is 2/5 of Pooja's age. Rani is 2/5 of Pooja age. అంటే 2:5. సో వాట్ ఈస్ ద రాణీస్ ఏజ్? ఇక్కడ వాడు ఇచ్చిన దాని ప్రకారం రేషియోస్ కనుక్కోగలం, కానీ వాళ్ళ వయసులు కనుక్కోలేము. ఎందుకని ఎక్కడ ఏం మెన్షన్ చేయలేదు వాడు, అంటే కెనాట్ బి డిటర్మైన్. The age of the father 10 years ago was 3:1, and 10 years hence the father age will be twice that of his son. Then the ratios of their present ages. Just observe this. 10 సంవత్సరాల క్రితం ఒక తండ్రి వయసు తన కొడుకు వయసుకి 3 రెట్లు, 10 సంవత్సరాల తర్వాత తండ్రి వయసు తన కొడుకు వయసుకి 2 రెట్లు. గ్యాప్ ఎంత వచ్చింది? 10 సంవత్సరాల క్రితం, 10 సంవత్సరాల తర్వాత. అంటే గ్యాప్ వచ్చేసరికి మనకి 20 సంవత్సరాలు. అంటే ఎక్స్ వాల్యూ 20 సంవత్సరాలు. C మైనస్ డి 1, ఏడి మైనస్ బీసీ 3-2. అయితే ఇప్పుడు ఎంత వస్తుందంటే 20. వాడు ఇచ్చిన దాని ప్రకారం 10 సంవత్సరాల క్రితం 3 20 60 అండ్ 21 20. సో వాడు జరిగిన ప్రకారం ప్లస్ 10 years, 10 + 10 ఎంత అవుతుందంటే 70 30. 0 క్యాన్సిల్. 7:3. that one na. The ratio between the ages of Ram Mohan is 4:5 and the Ram and Anil is 5:6. సో ఇక్కడ రాము ఎంత ఉంది? ఇక్కడ 4 ఉంది, ఇక్కడ 5 ఉంది. ఇక్కడ 5 తోటి దీన్ని, ఇక్కడ ఉన్నదానితో దీన్ని మల్టిప్లై చేస్తే మనకి ఈక్వల్ అవుతుంది. దీన్ని బేస్ చేసుకొని ఓకే చేస్తే సరిపోతుంది, లేదా ఇలా అన్నా చేసుకోవచ్చు. మోహను, రాము, అలానే అనిల్, ఈ విధంగా చేసుకోవచ్చు. ఇప్పుడు ఏమవుతుంది? 5 4 20, 5 5 25. అట్లానే ఇక్కడ ఉన్న 4తో దీన్ని మల్టిప్లై చేస్తే 4 5 20, 4 6 24. సో వాడు ఇచ్చిన దాని ప్రకారం 25:20:24 చేసుకుంటే ఇక్కడ ఎంత వస్తుంది? 49, ఇదొక 20, 69 years. అయితే వాడు అడిగింది మొత్తం ముగ్గురు వయసు మొత్తం 29. మోహన్ వయసు ఎంత అని అడిగాడు. మోహన్ వయసు ఎంత అవుతుంది? 25 సంవత్సరాలు అవుతుంది. అట్ ప్రజెంట్ Suresh age is twice the age of his daughter. Suresh and daughter. After 6 years from now, the ratios of the ages of Suresh and his daughter is 23:13. Suresh is twice the daughter. 6 years. The ratios of the ages of Suresh and his daughter will be 23:13. What is the present age of Suresh? What is the present age of Suresh? ప్రస్తుతం సురేష్ వయసు అతని కుమారుడికి 2 రెట్లు. ఇప్పటి నుండి 6 సంవత్సరాల తర్వాత అతని కుమార్తె వయసు మధ్య నిష్పత్తి 23. చూడండి, నేను దీంట్లో ఇంతకుముందు లెక్కలు చెప్పినట్టుగానే x × C - D / AD - BC సరిపోతుంది మనకి. సురేష్ డాటర్ అంటే ఇక్కడ x ఎంత అంటే 6 years, C - D ఎంత అంటే 10. అట్లానే 2 13, 26 - 23 ఎంత? 3.
3 2 10 20. అయితే వాడు అడిగిన క్వశ్చన్ ఏంటంటే సురేష్ యొక్క ప్రస్తుత వయసు ఎంత అని అడిగాడు. సురేష్ ప్రస్తుత వయసు ఎంత అంటే 2 ఇక్కడ ఎంత వస్తుంది, ఇక్కడ 2 20 40 సంవత్సరాలు 40 years. నెక్స్ట్ వన్, the difference between the present ages of Arun and Deepak is 14 years. 7 years ago the ratios of their ages which was 5:7 respectively. What is Deepak's present? అరుణ్ మరియు దీపక్ వయసుల మధ్య వ్యత్యాసం 14 సంవత్సరాలు. 7 సంవత్సరాల క్రితం వారి వయసుల మధ్య నిష్పత్తి 5:7గా ఉంది. దీపక్ ప్రస్తుత వయసు ఎంత అని అడిగాడు. సో 5:7. డిఫరెన్స్ ఎంత? 2 పార్ట్స్కి ఇది ఎప్పుడుది రేషియో 7 years బ్యాక్. 7 years బ్యాక్ వచ్చేసరికి 14 years. ఎప్పుడైనా గ్యాప్ అనేది కామన్గా ఉంటుంది కాబట్టి 14 సంవత్సరాలు. అయితే ఇప్పుడు వాడు అడిగిన దాని ప్రకారం దీపక్ ప్రస్తుత వయసు అన్నాడు. అరుణ్ ఇది, దీపక్ ఇది. దీపక్ ఎంత అవుతుంది? 7 2 ఏళ్ళు 14 7 ఏళ్ళు 49 సంవత్సరాలు. ఇది ఎప్పుడుది రేషియో? 7 సంవత్సరాల క్రితంది. అంటే ప్రజెంట్ రావాలంటే ఎంత యాడ్ చేయాలా? ప్రస్తుతం అడిగాడు. 49 + 7 ఎంత? 56 సంవత్సరాలు. నెక్స్ట్ వన్, 10 years ago a man was 7 times as old as son. మ్యాను సన్ను 7 times అన్నాడు. 1:7:1. 2 years hence twice the age will be equal to 5 times the age of his son. What is the present age of his son? సో 10 సంవత్సరాల క్రితం ఒక వ్యక్తి తన కొడుకుకి 7 రెట్లు, 2 సంవత్సరాల తర్వాత అతని వయసు 2 రెట్లు తన కొడుకుకి వయసుకి 5 రెట్లకి సమానంగా ఉంటుంది. అంటే కొడుకు ప్రస్తుత వయసు చూడండి. వాడు ఇచ్చిన దాని ప్రకారం రెండో పాయింట్ ఏంటంటే 2 సంవత్సరాల తర్వాత అతని వయసు 2 రెట్లు తన కుమారుడికి 5 రెట్లు అన్నాడు. అంటే 5:2. ఇక్కడ 10 సంవత్సరాల క్రితం 2 సంవత్సరాల తర్వాత అంటే గ్యాప్ ఎంత? 12 years. అంటే C - D ఎంత? 3. AD - BC. AD - 14 - 5 ఎంత అవుతుంది? 9. 3 4. ఓకేనా? సో 4 వచ్చింది. వాడు కొడుకు వయసు అడిగాడు. 4 1 4. ఇది ఎప్పుడంటే 10 సంవత్సరాల క్రితం. ప్రస్తుతానికి ఎంత అంటే 14 సంవత్సరాలు. వాడు అడిగింది ప్రస్తుత వయసు అడిగాడు. చూడండి, సేమ్ అదే మోడ్లో. ద ఏజెస్ ఆఫ్ సమీన్ అండ్ సోహాన్ ఆర్ ఇన్ ద రేషియో 7:3. After 6 years the ages of they will be 5:3. What is the difference of their ages? జాగ్రత్త నాన్న. 6 years తర్వాత అన్నాడు. ఎక్స్ ఎంత అంటే 6. C - D ఎంత అంటే 2. సో AD - BC. AD - BC. 7 3 21, 5 3 15. డిఫరెన్స్ ఎంత అంటే 6. సో 6 క్యాన్సిల్ అయితే 2 మిగులుతుంది. వాడు అడిగిన క్వశ్చన్ ఏంటంటే జాగ్రత్త, వారి వయసుల తేడా ఎంత అని అడిగాడు. డిఫరెన్స్ ఎంత? సో 4. అంతేనా? 4 రోజులు 8 సంవత్సరాలు. డిఫరెన్సే కదా వాడు అడిగింది. 4 రోజులు 8 సంవత్సరాలు. 18th one, the ages of Sulekha and Arun are in the ratio 9:8 respectively. After 5 years the ratios of their ages will be 10:9. Sulekha and Arun 9:8. After 5 years the ratios will be 10:9. గ్యాప్ ఎంత అంటే ఇక్కడ సేమ్ మోడల్ గుర్తుపెట్టుకోండి. సులేఖ మరియు అరుణ వయసుల వరుసగా 9:8 నిష్పత్తిలో ఉన్నాయి. 5 సంవత్సరాల తర్వాత వారి వయసుల నిష్పత్తి 10:9 అవుతుంది. వారి వయసులో తేడా ఎంత అని అడుగుతుంది. అయితే ఇక్కడ 5 years అన్నాడు కాబట్టి ఎక్స్. C - D ఎంత అంటే 1. AD - BC. 9 9 81, 10 80. ఎంత వస్తుంది? 1. అంటే 5 వస్తుంది. అయితే వారి వయసులో తేడా ఎంత అని అడిగాడు. డిఫరెన్స్. సో 1 × 5 5 years. 5 years. The age of A and B are presently in the ratio 5:6. 6 years hence the ratios will become 6:7 respectively. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే సేమ్ అదే మోడల్ వస్తుంది. ఏ మరియు బీల ప్రస్తుత వయసులో వరుసగా 5:6 నిష్పత్తిలో ఉన్నాయి. 6 సంవత్సరాల తర్వాత వరుసగా నిష్పత్తి 6:7 అవుతుంది. 5 సంవత్సరాల క్రితం బి వయసు ఎంత అని అడిగాడు. సో మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే సేమ్ ఎక్స్ C - D / AD - BC. సేమ్ అదే ఫార్ములా వస్తుంది కాబట్టి ఎక్స్ ఎంత అంటే 6. అంతే కదా? C - D ఎంత? 1. AD - BC. ఇది C - D. 7 5 ఏళ్ళు 35, 6 36. సో 6. వాడు అడిగిన క్వశ్చన్ ఏంటి? 5 సంవత్సరాల క్రితం బి వయసు ఎంత అని అడిగాడు. అంటే ఇప్పుడు బి వయసు ఇది కనుక్కోవాలా. 6 36 సంవత్సరాలు. 36 సంవత్సరాలు అంటే వాడు అడిగిన క్వశ్చన్ ఏంటంటే 5 సంవత్సరాల
క్రితం ఎంత అని అడిగాడు. -5 అంటే 31 years. 31 years. The age of the mother today is thrice that of her daughter. Mother or daughter equal to 3:1. After 12 years, the age of mother will be twice that daughter. Means get enter 12 years. C minus D 1. AD minus BC 3 minus 2 1 అంటే 12 వస్తుంది. అయితే వచ్చిన దాని ప్రకారము ప్రస్తుతం కుమార్తె యొక్క వయసు ఎంత అని అడిగాడు. 12 ఒకట్లు 12 12 × 1 12 12 years.